నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో బుధవారం మంగళగిరి పోలీసుల ఎదుట హాజరైన వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు సహకరించలేదని తెలిసింది. పోలీసులు అడిగిన 22 ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఆయన అప్పట్లో వినియోగించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవ్వాలని కోరగా నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అనుచిత పోస్టులపై ప్రశ్నించగా వాటిని వాలంటీర్లు పెట్టారంటూ నెపం వారిపై నెట్టేసే ప్రయత్నం చేశారని తెలిసింది. ఆ వాలంటీర్లు ఎవరు? మీ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ పోస్టులు బయటికి వచ్చాయి కదా, వాటిని ఎందుకు ఖండించలేదు? విచారణ అధికారి శ్రీనివాసరావు ప్రశ్నించగా భార్గవ్ రెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మీకు తెలియకుండా వాలంటీర్ పోస్టులు ఎలా పెడుతున్నారని ప్రశ్నకు తాను కోఆర్డినేటర్గా పనిచేయలేదని ఆయన బకాయించినట్లు సమాచారం. నోరు మెదపలేదని తెలిసింది. చివరికి తాను 2023 నుంచి 24 వరకు బాధ్యతల్లో పనిచేసినట్లు అంగీకరించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు, మరికొన్నిటికి మొక్కుబడిగా సమాధానం చెప్పడం తప్ప సూటిగా బదులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పోలీసులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి ఏడాదిలోపే సాధ్యం చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ పార్టీని స్థాపించి నూతన ఒరవడిక శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి గారిని, మన రక్షణ దళాలని, వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మెసేజ్ ఉగ్రవాదులకి గాని, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు గాని వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా పంపిస్తున్నాం. ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఎప్పుడైనా సరే కండకావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా, ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా, అవసరమైతే 10 బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది. శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం, శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం. అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుందనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి, అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి, దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతో మంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతో మంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా, పార్లమెంటులో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని, ఎటువంటి ఇబ్బందులకి గాని, ఎక్కడ ఎటువంటి సమస్యలకి గాని తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు, కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో
ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. పార్టీలోని కొందరు నేతల ప్రవర్తనపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కూడా నాయకులు ఎవరూ స్పందించకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. పార్టీలో కొందరు కొవ్వొట్టులు ఉన్నారని, వారు తనకి నీతులు చెప్తున్నారని ఆరోపించారు. నా మీద పడి ఏడిస్తే ఎలా అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంతర్గికంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనపై విమర్శలు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా అని ఆమె నిలదీశారు. లిక్కర్ కేసు వ్యవహారం తెరపైకి తీసుకువచ్చినప్పుడు తాను పదవికి రాజీనామా చేస్తానని చెప్పగా కేసీఆర్ వద్దని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా తాను ఎంపీగా పోటీ చేసే సమయంలో పార్టీలోనే కొందరు కుట్రపూరితంగా తనను ఓడించారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ మాత్రమే నా నాయకుడు అని ఆమె ప్రకటించారు. టీటీడీ ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన పునరావాస కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గూడూరి జగదీష్ బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురు అభిమానులు ఆయన్ని సన్మానించారు. అర్చకులు వేదాశీర్వచనం పలికారు. బర్డ్ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసేలా కృషి చేస్తానని గూడూరు జగదీష్ తెలిపారు. సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సూచనల మేరకు బర్డ్ సేవలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఎంతో అభిమానంగా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆసియా ఖండంలోనే ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతిపెద్ద సంస్థ. ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో 1-2 చోట్ల జరిగిన తప్పిదాల వల్ల కొంతమంది విద్యార్థులు నష్టపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కుల్లో వ్యత్యాసం రావడంతో సీఎం తీవ్ర తప్పిదంగా పరిగణించారు. నష్టపోయిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఫలితాల తప్పిదాలకు బాధితులైన అధికారులను, సిబ్బందులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సంస్కరణలు తీసుకురావాలని చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై కేసులు పెట్టిన వారందరికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని జగన్ హెచ్చరించారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట, మదనపల్లి, గొల్లప్రోలు, పెనుగొండ మండలాల్లో స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. వేధిస్తున్న వారి పేర్లను కార్యకర్తలు పుస్తకంలో రాసుకోవాలని అన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలు అందరికంటే పై స్థాయిలో ఉంటారని, మరో 4 ఏళ్ల తర్వాత అధికారం తమదేనని వ్యాఖ్యానించారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు, మీ వేదికపై నుంచి చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కుదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. జగన్ ఆశపడింది కీర్తి కోసం. అందుకే 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. ఈసారి జగన్ 2.0లో మాత్రం కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా, మనం వచ్చిన తర్వాత మాత్రం వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, 7 సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం, చట్టం ముందర నిలబెడతాం.
గుంటూరు జిల్లాలోని సినిమా థియేటర్లో రెవెన్యూ అధికారులు తనిఖీ నిర్వహించారు. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశాలతో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించిన అనుమతులు, అగ్ని ప్రమాదక నివారణ చర్యలు పరిశీలించారు. ప్రేక్షకులకు కల్పించాల్సిన అన్ని సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాల్సిందే అని యజమానులకు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే హాళ్లను సీజ్ చేస్తామని, తినుబండారాలు, ఆహార పానీయాలు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రధాన అనుచరుడు ఎలాన్ మస్క్ మధ్య ఆంతరం ఏర్పడినట్లు తెలుస్తుంది. ట్రంప్ సర్కార్ నిర్ణయాలపై ఇప్పటికే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన మస్క్, ట్రంప్ నిర్మించిన ప్రభుత్వ విధుల నుండి తప్పుకున్నారు. షెడ్యూల్ ప్రకారం తన బాధ్యతలు ముగిశాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డొజన్ మిషన్ కాలక్రమేణా బలపడుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, ఈసారి 10 రోజులు ముందుగానే ఈ నెల 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి అంతే వేగంగా 3 రోజుల్లో అన్ని జిల్లాలకు విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు సాయపడ్డాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండం బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో, శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నెల 31న మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికా కేంద్రం అధికారులను సూచించింది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను హెచ్చరించింది. గోదావరి, వంశధార నదులు ప్రవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.